శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చేనేత ఉత్పత్తులు, పోచంపల్లి సారీస్, మంగళగిరి సారీస్, జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు లభించును. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని పూడ్చడానికి బీజేపీకి దశాబ్ద కాలం పైగా పట్టిందని, ఇప్పటికీ కూడా దేశ ప్రజలు 500 స్థానాలకు గాను 99 స్థానాలే కాంగ్రెస్ కి ఇచ్చారని, దీనిని 99%గా రాహుల్ ఊహించుకోవడం ఉత్తర కుమారుడు చేష్టలుగా ఉన్నాయని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు భాజపా నాయకులు వరప్రసాద్, మల్లా, కుప్పం శేఖర్ తదితరులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. సోనియా కుమారుడు అయిన రాహుల్ కు విదేశాల భావాలు మెండుగా ఉన్నాయని, ఆయనకు భారతీయుల బాధ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీ పాలనలో ఒక్క స్కామ్ను చూపించగలరా అని ప్రతిపక్షాలు ప్రశ్నించారు. హ్యాట్రిక్ ప్రధానిగా తమ నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ కి భారతీయులు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళల్ని గౌరవించడం బీజేపీ సాంప్రదాయమని అన్నారు. రాహుల్ ఆయన విలువైన సమయాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. నకిలీ గాంధీ గారు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడుతూ ఇది ఒక పద్మవ్యూహము, ఈ పద్మవ్యూహంలో 6గురే భారతదేశాన్ని నడుపుతున్నారని చెప్పి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, మా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ మోహన్ భగవత్ గారి పేరును కూడా ప్రస్తావించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోని చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సీరియస్ గా వాన్ చేస్తోంది. అయ్యే నకిలీ గాంధీ, మన గాంధీ గారే ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ క్యాంప్ ఢిల్లీలో 16/9/1947లో ఆర్ఎస్ఎస్ క్యాంప్ గురించి గాంధీ గారు ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ ని ప్రశంసలతో ముంచెచ్చడం జరిగింది. అది గుర్తు తెచ్చుకో ఒకసారి. 1963లో రిపబ్లిక్ డే పెరేడ్కి మీ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ ని పెరేడ్లోకి ఆహ్వానించడం జరిగింది 1963లో. ఎందుకంటే 1962లో చైనా వారిలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు యుద్ధ క్షేత్రంలో పాల్గొన్నారు. దానికి గుర్తింపుగా వారు పిలవడం జరిగింది. 1963లో రిపబ్లిక్ డే పెరేడ్కి మీ తాతగారు పిలవడం జరిగింది. మిస్టర్ రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో. డాక్టర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మే 1939లో పూణే క్యాంపులో ఆర్ఎస్ఎస్ క్యాంపులో ఆర్ఎస్ఎస్ ని ఏ విధంగా పొగిడారో, ఆర్ఎస్ఎస్ పద్ధతుల్ని ఏ విధంగా వారు పొగిడారో ఒకసారి అర్థం చేసుకో. నువ్వు ఏదైనా చదివితే కదా నీకు తెలిసేదానికి. ఏమి చదవు, ఇన్ని రోజులు రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకోడు మిత్రులరా. రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని ఊపుకుంటూ కనపడ్డాడు. చదివితే కదా నీకు అర్థమయ్యేదానికి. ఏదైనా చదివితే, ఏదైనా తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటుంది. రాజ్యాంగం గురించి తెలీదు, మన ఇతిహాసాలు, మన గ్రంథాల గురించి తెలీదు, పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలీదు. అందుకనే రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి మా మోహన్ జీకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది మంచిది కాదు. ఈరోజు ప్రపంచంలోనే ఆర్ఎస్ఎస్ అంటే నిస్వార్థంగా సేవ చేసే సంస్థ ఆర్ఎస్ఎస్. ఎప్పుడు ఎక్కడ ఏం ప్రమాదం జరిగినా ముందుగా మా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మేము ఉంటాం. అది తెలియదా నీకు? విదేశీ భావాలతో ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు, పార్లమెంట్ సమయంలో గతంలో ఎక్కడెక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ డిబేట్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి ప్రయాణం చేసావు, ఎక్కడెక్కడ పోయి ఏం చేసావు, బార్లో పబ్బులో కూర్చుకో ఎవరెవరిని కలిసావు, అన్ని ఉంది రికార్డు, ప్రజలకందరికీ తెలుసు. నువ్వా దేశభక్తి గురించి, దేశభక్తుల గురించి మాట్లాడేది? ఆర్ఎస్ఎస్ దేశభక్తులు నువ్వా మాట్లాడేది? ఇది మంచిది కాదు. కాబట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పక్కన పెట్టి ఏం మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే పార్లమెంట్లో బాగుంటుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక హుందా. గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా ఉన్నారు గతంలో ఒకసారి చూసుకోండి. ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నువ్వు, నీ కుటుంబం, నీ ప్రభుత్వం కదా పాలించింది. నువ్వు, నీ కుటుంబం, నీ ప్రభుత్వం కదా పాలించింది. దాదాపు 60 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పాలించి నట్టేట్న ముంచి స్కాములతో, డెక్కన్ హెరాల్డ్ స్కామ్ ఎవరిది, బోఫర్స్ ఎవరిది, మీ బావగారి మీద స్కామ్లు అన్ని లిస్టు చెప్పమంటావా?
రాబర్ట్ ఓదేర్ అని ఎవరు, ఆయన మీద స్కాములు. క్యారెక్టర్, క్యాలిబరీ, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఒక్క స్కామ్ ను చూపించు నువ్వు, ఆధారాలతో, మాటలతో కాదు, ఒక్క ఆధారమైన చూపించు నువ్వు. స్కామ్లు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాల్లో తగులుకున్న పార్టీ మీది. మీరే మా గురించి మాట్లాడేది. మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. అందుకనే మీకు 3 డిజిట్లు కూడా ఇలా కేవలం 99 స్థానాలకే భారతదేశ ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ఆయన ఏదో 100 మార్కులకి 99 అనుకుంటున్నారు. 543కి 99 రాహుల్ గాంధీ గారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మీ ఇండియా కూటమి అంతా కలిస్తే కూడా మా ఫిగర్తో మీరు మ్యాచ్ కారు. మీ ఇండియా కూటమి అందరూ కలిస్తే కూడా మా బీజేపీకి వచ్చిన ఫిగర్తో మ్యాచ్ కారు. 10 సంవత్సరాలు మోడీ గారి దేశానికి సేవ చేశారు ఒక ప్రధానమంత్రిగా. ఒకసారి అంకెల్లో అటు ఇటు ఉండొచ్చు. గతంలో నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదయ్యా. నీకు ఈలే కదా, మీ పార్టీకి దేశ ప్రజలు ఈలేదు కదా. కేవలం 99కి ఇంత ఎగిరిగిరి పడితే రాబో రోజుల్లో ఏముంటుంది ఒకసారి చూడు. ఈరోజు నిస్వార్థంగా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా మేము ముందుకు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇలా విలువైనటువంటి సమయాన్ని, పార్లమెంట్ లో విలువైనటువంటి సమయాన్ని ఇట్లా కామెడీ షోగా చేసి, ఒక కామెడీయన్ గా మాట్లాడుతూ ప్రపంచం ముందు నవ్వులు పాలవుతున్నావు. విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం గురించి, ఇక్కడ విధానాల గురించి మాట్లాడతావు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నీకేం నొప్పి నాకు అదేం అర్థం కావట్లే. విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం గురించి మనకు సామెతుంది కదా, ఏ దేశం ఎదిగినా ఎన్ని కార్యక్రమా పొగడరా నీ తల్లి భూమి భారతని అని చెప్పి మన పూర్వీకులు మనకి ఇచ్చారు కదా. నీకు ఏదైనా ఎక్కితే కదా నీ డిఎన్ఏలో ఇంక మేము మాట్లాడకూడదు ఎక్కువ అవన్నీ.